టాలీవుడ్లో రెండు సింహాలు మళ్ళీ గర్జించడానికి రెడీ అయ్యాయి. ఒకవైపు నందమూరి బాలకృష్ణ అఖండ 2తో వస్తుంటే, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో బరిలోకి దిగుతున్నాడు. ఈ రెండు సినిమాలకు భారీ బడ్జెట్, భారీ అంచనాలు, భారీ అభిమాన బేస్. మరి ఈ ఇద్దరిలో ఎవరు బాక్సాఫీస్ను కదిలిస్తారు? ఎవరి ఇమేజ్, ఫ్యాన్ బేస్, కలెక్షన్లు టాప్లో ఉంటాయి? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా స్టార్ ఇమేజ్ గురించి మాట్లాడితే బాలకృష్ణ. ఆయన పేరు చెప్పగానే మాస్ ఫీలింగ్ వస్తుంది. ఏ సినిమా తీసుకున్నా డైలాగులు, పంచులు అన్ని పీక్ లెవెల్లో ఉంటాయి. అఖండ సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన ఇమేజ్ మళ్ళీ పీక్లోకి వెళ్ళింది. గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకునే ఫ్యాన్స్ బాక్సాఫీస్ దగ్గర ఆయన సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ తీసుకుని వస్తున్నారు. చిరంజీవి ఇతను మాస్తో పాటు క్లాస్కి కూడా ఇష్టమైన హీరో. 40 ఏళ్లకు పైగా సినీ రంగంలో కొనసాగుతూ ఇంతవరకు అగ్రస్థానంలో నిలబడడం సులభం కాదు. మెగాస్టార్ అనే టైటిల్కి అర్థం ఇచ్చింది చిరంజీవే. చిరంజీవి సినిమాలు ఎప్పుడూ పెద్ద స్కేల్లో ఫ్యామిలీకి, ఫ్యాన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ ఇద్దరు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అన్నది ఒకసారి చూద్దాం. బాలకృష్ణ అఖండ 2 కోసం సుమారు 40 నుండి 45 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. ఇది ఆయన కెరియర్లోనే హైయెస్ట్ పేమెంట్. వీరసింహారెడ్డి సమయంలో 12 కోట్లు మాత్రమే తీసుకున్న బాలయ్య ఇప్పుడు రెమ్యునరేషన్ 3 రెట్లు పెంచడంతో ఆయన మార్కెట్ ఎంత పెరిగిందో అర్థమవుతుంది. చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు కోసం పెద్ద రెమ్యునరేషన్నే తీసుకుంటున్నారు. ఇండస్ట్రీలో తొలి ₹1 కోటి పారితోషికం అందుకున్న హీరో చిరంజీవి. ఇప్పటికీ టాప్ రేంజ్లో ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఆయన సినిమాల బడ్జెట్ చాలా పెద్దది, అందుకే రిస్క్ కూడా ఎక్కువే. ప్రస్తుతం ఆయన ఫీజు 35 నుండి 40 కోట్ల మధ్య చెప్పబడుతుంది. ఇప్పుడు ఇద్దరి ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడితే, మాస్ ఆడియన్స్లో బాలయ్యకు ఉన్న క్రేజ్ వర్ణనాతీతం. ప్రత్యేకంగా రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఆయనకు గ్యారంటీ ఓపెనింగ్స్ ఉంటాయి. ఏ సినిమా వచ్చినా ఫస్ట్ షో నుండే ఫ్యాన్ సెలబ్రేషన్ మొదలవుతాయి. చిరంజీవి ఫ్యాన్ బేస్ మాత్రం జనరేషన్లను దాటింది. 80s, 90s నుంచి ఇప్పటి యువత వరకు ఆయనకు అభిమానులే. అతని సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఓవర్సీస్ మార్కెట్లో సూపర్ రీచ్ ఉంటుంది. కానీ ఇటీవల కొన్ని సినిమాలు ఆశించినంతగా కలెక్ట్ చేయకపోవడంతో ట్రేడ్ వర్గాలు ఇప్పుడు వేచి చూస్తున్నాయి. అఖండ 2 మేకింగ్ చాలా గ్రాండ్గా ప్లాన్ అవుతుంది. బోయపాటి సీను డైరెక్షన్లో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లు, డివైన్ ఎలిమెంట్స్ ఉంటాయని సమాచారం. విఎఫ్ఎక్స్, సెట్ డిజైన్, మ్యూజిక్ అన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని టాక్. ఇక బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు. మరోవైపు మనశంకర వరప్రసాద్ గారు సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. ఇది కామెడీ, ఎమోషనల్, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతుంది. చిరంజీవి డబుల్ రోల్లో కనిపించనున్నారు. అందుకే ఈ మూవీకి క్లాస్ ఆడియన్స్ నుంచి ఫ్యామిలీ సెగ్మెంట్ వరకు రీచ్ ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఎవరి సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందనే అంచనా ఓసారి చూద్దాం. బాలకృష్ణ అఖండ 2 ట్రేడ్ అంచనాల ప్రకారం బాలయ్య సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే 200 కోట్లకు పైగా గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్, పాన్ ఇండియా రిలీజ్లు కూడా బాగా ప్లాన్ చేస్తే మొత్తం కలెక్షన్స్ 400 నుండి 500 కోట్ల వరకు వెళ్ళొచ్చు. చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మెగా ఫ్యాన్ బేస్, ఫ్యామిలీ ఆడియన్స్, సంక్రాంతి సీజన్ అన్నీ కలిసి వస్తే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 300 నుండి 400 కోట్ల వరకు దూసుకుపోవచ్చు. కంటెంట్ బలంగా ఉంటే మరింత హిట్ అవ్వడం ఖాయం. బాలకృష్ణ స్ట్రెంగ్త్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ యాటిట్యూడ్. అతని సినిమాలు థియేటర్లలో ఫ్యాన్స్కి ఫెస్టివల్లా మారిపోతాయి. చిరంజీవి స్ట్రెంగ్త్, ఎమోషన్స్, డ్యాన్స్, చార్మ్, క్లాస్ కనెక్ట్. ఏ సినిమాలోనైనా హృదయాన్ని తాకే ఎమోషన్ని ఇచ్చే శక్తి ఆయనకుంది. మొత్తం మీద చెప్పాలంటే బాక్సాఫీస్ పవర్ పరంగా బాలకృష్ణ ఫామ్లో ఉన్నారు. కానీ లెగసీ, ఫ్యామిలీ కనెక్ట్ పరంగా చిరంజీవి ఎప్పటికీ నెంబర్ 1. అఖండ 2 ఒక పవర్ ఎక్స్ప్లోషన్ అయితే, మనశంకర వరప్రసాద్ గారు ఒక హార్ట్ టచ్ ఎంటర్టైనర్గా నిలవచ్చు. రెండు సినిమాలు కూడా హిట్ అయితే 2026 సంక్రాంతి నిజంగా చరిత్ర సృష్టించబోతుంది. మీరు ఎవరి సినిమాను ఎక్కువగా ఎక్సైట్ అవుతూ ఎదురు చూస్తున్నారు? బాలయ్య అఖండ 2నా, లేక మెగాస్టార్ మనశంకర వరప్రసాద్నా? మీ అభిప్రాయం కామెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.